ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం యువరాజా వారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. దేని గురించో? దేవుడి గురించి. దేవుడా? అవును తాతయ్య, నేను గుడికెళ్ళినప్పుడు స్వామివారితో డైరెక్ట్గా మా అమ్మ కావాలి అన్నట్టు మాట్లాడాను. మంత్రాలేమీ చెప్పలేదు. స్వామివారికి కోపం వచ్చిందంటావా? అందుకే నా కోరిక తీర్చడం లేదంటావా? అందుకే మా అమ్మ ఇంకా కనపడడం లేదా? పిచ్చి మహారాజా, అమ్మ ముందు ప్రేమగా నిలబడితే చాలు, అన్నీ అర్థమైపోతాయి. మరి నేను వచ్చి ఇన్ని రోజులైనా అమ్మ ఎందుకు దొరకలేదు? ఏమో, మీ అమ్మ చుట్టూ ఆ అమ్మవారు ఇంకా ఎన్ని లీలలు చూపిస్తుందో చూద్దాం. మీ అమ్మ నీకు తొందరగా దొరకాలంటే నేను రేపే మా ఆస్థాన పండితులను పిలిపించి వేద మంత్రాలతో మహాయాగాన్ని చేయిస్తాను. ఊరంతా భోజనాలు పెట్టి మీ అమ్మ ఆచూకీ కనిపెట్టిన వాళ్ళకి 10,000 బంగారు కాసులు అనుకుగా ఇస్తాను. ఏంటి 10,000? అవని యువరాజా, మన ఖజానా హైదరాబాదు సముద్రంలాగా నిత్యం కలకలలాడిపోతూ ఉంటది. ఏంటి, హైదరాబాద్ లో సముద్రమా? సర్లే, 10,000 వద్దు గాని ఒక్క బంగారు కాసు చూపించు. అరే, ఇప్పుడే దాన్ని హోటల్ వాడికిచ్చి ఈ ఆహారం తీసుకొచ్చాను. ముందే చెప్పాలి కదా యువరాజా. ఊరికే ఏదో ఒకటి చెప్తున్నావు తాతయ్య. నీకోసం గారెలు తెచ్చాను, తిను. ఎప్పుడు చూసినా తిండేనా? నాకు ఆకలిగా లేదు. నిన్నటి నుండి తిండే తినడం లేదు. అలాంటిది ఆకలిగా లేదంటే నేను నమ్ముతానా? నమ్మకపోతే మానే, నేను మాత్రం తిన్ను. సరే, తినొద్దులే. నేను కూడా తినను. ఆకలి మొత్తాన్ని ఆపేసుకుంటాను. నీరసంతో నాకు కళ్ళు తిరిగితే ఏంటి, కింద పడిపోతే ఏంటి? ఈ మహారాజు రాజ్యాన్ని ఒంటరిగా ఏలుకుంటున్నాడు, ఒంటరిగానే ఉండిపోతాడు. నా కోసం నువ్వు ఆకలితో ఉండడం ఎందుకు? నా రాజ్యంలో అంతే. నువ్వు తింటేనే నేను తింటాను. సరే, ఇవ్వు. సొబగు. ఇదేంటి, గార్లకు పంచదార ఇచ్చాడు? నువ్వే అడిగావా? మా యువరాజు గారు చెప్పాను. వాడికి ఏమర్థమైందో చెట్టు బదులు పంచదార వేసి ఇచ్చాడు. అప్రాచ్యుడు. నాకు పంచదార ఇష్టం తాతయ్య. మంచిది, తిను తిను తిను. అబ్బా, మంట మంట. నీకోసమే కారం తక్కువ వేసి చేశాను సిద్ధు. అయినా కారంగా ఉందా? అవునమ్మా. పోనీ పంచదార నంచుకొని తింటావా? గారెల్లో పంచదార బాగుంటుందా? ఒకసారి తిని చూడు. నేను చిన్నప్పుడు అలానే తినేదాన్ని. నాకైతే చాలా ఇష్టం. నీకిష్టమంటే నాకు కూడా ఇష్టమే. నేను తింటాను. తీసుకురా. సరే, తీసుకొస్తాను. చాలా బాగుందమ్మా. పంచదార గారే సూపర్. ఏంటిది, గారెల్లో పంచదార? వెరీ బ్యాడ్. తెలుగు వాళ్ళ గౌరవం గర్వమైన గారెని పంచదారతో తినడం అంటే మన పరువు మనమే తీసుకున్నట్టు. నందుగారు, ఆపుతారా మీ విజ్ఞాన ప్రదర్శన? పాపం ఇష్టపడి తింటున్న వాణ్ణి చెడగొడతారేంటి మీరు? చెడగొట్టడం లేదు సాక్షి, మంచి చెడులు చెప్తున్నాను. నచ్చింది తినడం కన్నా మంచి, ఇష్టం లేనిది బలవంతంగా రుచి చూడడం కన్నా చెడ్డది ఇంకా వేరే ఏమీ ఉండదు. మీరు చట్నీతో తినండి, నేను సిద్ధు పంచదారతో తింటాం. ఏంటి, నువ్వు కూడా పంచదార బ్యాచేనా? పప్పా, నన్నేమైనాను పడతాను. అమ్మని కామెంట్ చేస్తే
గారెల్లో పంచదార ముంచి కొడతాను. థ్యాంక్స్ తాతయ్య, అమ్మని గుర్తు చేసావు. తిను తిను. ఏ గుడి లేనట్టు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అభి? రా కళ్యాణ్, నీకే తెలుస్తుంది. సరేనండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పిన తర్వాత కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉంటాను? పంతులు గారు బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? మేము వస్తున్నట్టు ధర్మకర్త గారు చెప్పలేదా? ఆయనకి ఫోన్ చేసింది మీరేనా? నేను కాదు, నా వుడ్ బి కళ్యాణ్ చక్రవర్తి. పంతులు గారు నీకు ముందే తెలుసా అభి? యా కళ్యాణ్, మన పెళ్లి ముహూర్తంలో దోషాలున్నాయని చెప్పింది ఈ పంతులు గారే. మనం పెళ్లి తర్వాత ఈ గుళ్ళోనే శాంతి హోమం చేయించుకుందాం. పంతులు గారు, పెళ్లి కన్నా ముందు గుళ్ళో చాలా చాలా కార్యక్రమాలు చేయిస్తున్నాం కదా, అవన్నీ డీటెయిల్ గా రాసుకుంటారా? నేను కాదండి, అదిగో ఆ అమ్మాయి రాసుకుంటుంది. ఆవిడతో మీరు చెప్పండి, నేను పంపిస్తా ఆవిడ్ని. ఆ అమ్మాయి గుళ్ళోకి రావడం నాకు ఇష్టం లేదమ్మా. కానీ ధర్మకర్త గారికి తెలిసిన మనుషులు, సరే అని తలవపడం తప్ప వాదనలు చేయలేం. నువ్వు కోప్పడకుండా వాళ్ళు చెప్పింది రాసుకో అమ్మా. నేను నవగ్రహాలు పూజ చేసుకుని వస్తాను. సరే పంతులు గారు. సాక్షాత్తు చదువుల తల్లి సాక్షిని చూడ్డానికా ఈ గుడికి తీసుకొచ్చావు? అవును కళ్యాణ్, ఇక్కడ గుడి మొత్తం సాక్షి గుప్పెట్లోనే ఉంది. క్లీనింగ్, స్వీపింగ్, అకౌంట్ రైటింగ్, టికెట్ చింపింగ్, ప్రసాదం పంచింగ్ అన్నీ కూడా సాక్షినే దగ్గరుండి చూసుకుంటుంది. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని సాక్షి ప్రూవ్ చేసిందన్నమాట. దిక్కు లేకపోవడం ఏంటి కళ్యాణ్? ఈ మహాతల్లి కోసం ఒక పక్క నా మాజీ భర్త, మరో పక్క నా కన్న కొడుకు ఊరంతా జల్లెడ పడుతున్నారు. గుడికి సంబంధించి మీరు చేసే పనులు నోట్ చేసుకోమని పంతులు గారు చెప్పారు. అదేంటో చెప్తే రాసుకుంటాను. కోపాన్ని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటున్నావు సాక్షి. నువ్వు చాలా గ్రేట్ సాక్షి. కంట్రోల్లో లేకపోతే ఈసారి గుళ్ళో దేవుడు కూడా ఆవిడ్ని కాపాడలేడని బాగా అర్థమై ఉంటుంది. సరే రాసుకో. 500 మందికి అన్నదానం, అమ్మవారికి పట్టు చీర, బంగారు గాజులు, గుడికి రంగులు. అంతే కదా అభి? అన్నీ రాసుకున్నావా? ఏది మిస్ అవ్వలేదు కదా? నేను మాట్లాడడమే మిస్ అయింది. దేవుడి సమక్షంలో మీరు నన్ను అవమానిస్తున్నారు. వింటున్నాను కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు అని మీరు తెలుసుకోండి. నాకంటూ ఒక రోజు వస్తుంది. మీరన్న ప్రతి మాటకి రివర్స్లో మీకే సమాధానం దొరుకుతుంది. పాపం, ఆశకి అవకాశానికి మధ్య కొట్టుకుంటోంది. ఓన్లే అభి, అలాగే ఉండనివ్వు. ఆల్ ది బెస్ట్. నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నా కొడుకును మాత్రం
ఈ గుళ్ళో బిచ్చగాడిని చెయ్యకు. వాడు ఎలా ఉన్నా ఎక్కడున్నా నీకు దూరంగా ఉంటే చాలు. అంతకు మించి నాకేం వద్దు. పద కళ్యాణ్. నువ్వు ఇక్కడే ఉండు దాసు, నేను 2 minutesలో వస్తాను. సరే మేడం. సార్, ఇదేదో బాస్కి తలనొప్పి కార్యక్రమంలా ఉందే. చెప్పు దాసు. అభిలాష ఏదో కన్సల్టెన్సీ ఆఫీస్కి వచ్చింది. ఏవో డాక్యుమెంట్స్ ఇచ్చి మాట్లాడడానికి వెళ్ళింది. ఏంటి డాక్యుమెంట్సా? నువ్వెక్కడున్నావు? నేను బయట ఉన్నాను. అభిలాష లోపలికి వెళ్ళింది. దాసు, అభిలాషతో ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలన్నాను కదా, ఎందుకు చెప్పలేదు? నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే కారు ఆపి ఏదో ఒకటి కవర్ చేసి ఇక్కడికి వచ్చాను. సర్లే, అక్కడ ఏం జరుగుతుందో చూసి చెప్పు. అలాగే. మేడం, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదు, ఫేక్. ఇంకొకసారి చెక్ చేయండి. 3 సార్లు చెక్ చేశాను. సర్వే నంబర్ రాంగ్ అని చూపిస్తుంది. అసలు ఈ అడ్రస్ మా రికార్డులోనే లేదు. చెప్పు దాసు. బాసు, అభిలాష్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఫేక్ అంట. తెలిసిపోయిందా? దీనికి అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఫేక్ డాక్యుమెంట్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా రెడీ చేయించాల్సిందే. చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేయగలిగేది హారిక మాత్రమే. సిద్ధుని వెతకడంలో సహాయం చేయి ప్లీజ్. ఇప్పుడు సిద్ధు ఎక్కడున్నా తిరిగి రావాలంటే నువ్వు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. అమ్మా సాక్షి, ఏమైందమ్మా? మనం నందు గారింటికి వెళ్దామమ్మా. నందు గారన్న మాటలకి నాకు నీకన్నా ఎక్కువ కోపంగా ఉంది. కానీ సిద్ధు క్షేమంగా ఇంటికి రావాలి అంటే అవన్నీ మర్చిపోవాలి. కేవలం సిద్ధు కోసమే మనం ఆ ఇంటికి వెళ్దామమ్మా. సిద్ధు తిరిగి రాగానే వాడికి అర్థమయ్యేలాగా నేను నచ్చజెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడికే తిరిగి వచ్చేద్దాం. ఎక్కడికి వెళ్లాలో తెలియని మనకి ఆ స్వామియే ధైర్యంగా నీడగా మారాడు. అలాగే సిద్ధు విషయంలో అమ్మగా నేను రక్షణగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడున్నా తిరిగి ఇంటికి రావడానికి కారణంగా నేను మారాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా ప్రతి మాటని నువ్వు సమర్థించావు కదమ్మా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయమ్మా. జీవితంలో ఇంకెప్పుడు నీ మాట నేను జవదాటను. కానీ నందు మాటలు, అతని ప్రవర్తన. అమ్మా, అవేం నువ్వు లెక్క చేయొద్దు. నేను కూడా ఆ మనిషిని పట్టించుకోను. అమ్మా,
ఇప్పుడు మనం వెళ్ళేది కేవలం సిద్ధు కోసమే. ప్లీజ్ అమ్మా. పంతులు గారు, ఇన్ని రోజులు గర్భగుడిలో స్వామివారు కళ్ళ ఎదురుగా మీరు మాకే కష్టం రాకుండా కాపాడారు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు తీసుకున్న నిర్ణయంతో పోల్చుకుంటే నేను చేసే సాయం ఏపాటిదమ్మా. అన్నమాట కన్నా పంచే ప్రేమే ముఖ్యమని ఆ కుటుంబంలో సమస్య తీర్చడానికి నువ్వు వెళ్తున్నావు చూడు. నీ ఆశయము, నీ ఆలోచన చాలా గొప్పగా ఉన్నాయమ్మా. చెప్పకుండా బయటికి వెళ్ళినందుకే ధర్మకర్త గారు కోపడ్డారు. అలాంటిది ఇలా వెళ్ళిపోతున్నందుకు మా మీద కోపం మీ మీద చూపిస్తారనే బాధగా ఉంది. ధర్మకర్త గారు అడిగితే నేనేదో ఒకటి చెప్పుకుంటాను. మీకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. వెళ్ళొస్తామండి. సరేనమ్మా, జాగ్రత్త. సిద్ధు కోరినట్టే సాక్షిని తీసుకురావాలనున్నా ఆమె జీవితం గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నాను. సాక్షి వాళ్ళ అమ్మగారికి కూడా ఇక్కడికి రావటం ఇష్టం లేదు. పరిష్కారం తెలిసి కూడా సమస్యతోనే ఆగిపోతున్నాను. సాక్షి మనసు మారింది. సమస్యను వెతుక్కుంటూ పరిష్కారమే వచ్చింది. చూసావా సాక్షి, మనం రావడం ఇష్టం లేక మొహం చూడు ఎలా తిప్పుకున్నాడో. సాక్షి, భారతి గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గుడిలో దేవత కరుణించింది. మా ఇంటికి దేవత లాంటి నువ్వు తిరిగొచ్చావు. లోపలికి రండి. ఎక్కడే ఆగిపోయారే? తలుపు తీసి మొహం తిప్పుకుంటే వద్దు వెళ్ళిపోమంటారేమో అనుకున్నాం. మీరు రావాలని కోరుకున్న వాణ్ణి వద్దని ఎలా అంటాను? మేమే మీకోసం రాలేదు, సిద్ధు కోసం వచ్చాం. నేను వస్తేనే తిరిగి వస్తాడని గుమ్మంలో రాశాడని ఆంటీ గుడికొచ్చి చెబితే సిద్ధు బాధని ఆలోచనని నేను అర్థం చేసుకుని వచ్చాను. నేను కోరుకున్నది కూడా సిద్ధు కోసం నువ్వు రావాలనే సాక్షి. ఇంతకు ముందు కూడా సిద్ధు కోసమే వచ్చాను. కానీ ఇప్పటికీ అప్పటికీ తేడా మీరు మీ మనస్తత్వం అన్న విషయం మీరు మర్చిపోకండి. అమ్మ సాక్షి, జరిగిందేదో జరిగిపోయింది. మీ కోపాలు, మనస్పర్ధలు అన్నీ పక్కన పెట్టి సిద్ధు కోసమే ఆలోచించండి. అంతకు మించి ఎవ్వరూ ఏం చేయనక్కర్లేదు. ఆ మాట మీ అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. మనసులో ఒకటి పైకొకటి మాట్లాడడం ఆయనకి బాగా అలవాటు. సాక్షి, ప్లీజ్ దయచేసి గతాన్ని వదిలే. దాని గురించి మన మధ్య ఏ డిస్కషన్ వద్దు. నేనన్న మాటలకి అందరి ముందు క్షమాపణ చెప్తున్నాను. నందు, నువ్వు మీ అత్తయ్య బ్రతిమాలితే ఇక్కడికొచ్చాం. మమ్మల్ని ఈ రోజు నుంచి ఒక్క మాట అనడానికి వీల్లేదు. సూటిపోటి మాటలతో అవమానించకూడదు. లేదండి, అలా ఎప్పటికీ జరగదు. నాది హామీ. మా అల్లుడు తరపున నేను చెప్తున్నాను,
మీరు సిద్ధు మీద ప్రేమతో వచ్చారు. ఇక్కడున్నన్ని రోజులు ఒక్క మాట కూడా పడకుండా చూసే పూచి నాది. సాక్షి మ్యామ్, రెడ్డి, సిద్ధు మిమ్మల్ని ఎంత లవ్ చేస్తాడో తెలిసి కూడా మీరెందుకు వెళ్ళిపోయారు? ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు వచ్చినట్టు సిద్ధుకి తెలిస్తే ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాడు. మేం వచ్చింది అందరూ కోరుకునేది అదే టెడ్డీ. అమ్మ సాక్షి, భారతి గారు, మీరు లోపలికి రండి. మా అమ్మ ఇంటికి వచ్చేసిందా? ఇదే పద్ధతి కాదు బాబు. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? సిద్ధు కోసం సాక్షి తిరిగొచ్చినా నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏం బాగోలేదు. నా కళ్ళ ముందు నువ్వు అన్నేసి మాటలు పడుతూ ఉంటే చూస్తూ వింటూ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అత్తయ్య ప్లీజ్, అన్నీ ఈ క్షణమే మర్చిపోండి. నేను కూడా అదే చేస్తున్నాను. అప్పుడే మీకు నాకు ఏ బాధ ఉండదు. ఇప్పుడు మీరు నిజం చెప్పినా అవకాశం కోసం చెప్తున్న అబద్ధంలా ఉంటుందే తప్ప వాళ్ళిద్దరూ అర్థం చేసుకోలేరు. సరే బాబు, నీ ఇష్టం. అంతా నీ వలనే. గటికుడి యువరాజా, మొత్తానికి కోరుకున్నది సాధించావు. సమయానికి నా ఆస్థాన విద్వాంసులు లేరు గాని, లేదంటే మంగళ వాయిద్యాలు, డోలు, సన్నాయి, మోతలతో సంబరాలు చేయించేసేవాడిని. ఎప్పుడు లేని వాళ్ళ గురించో చెప్తావేంటి తాతయ్య? నాతో లేని వారి జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. అందుకేనేమో అలా మాట్లాడుస్తుంటాను. నా గురించి వదిలే గాని, ఇంకా నువ్వెందుకు పొదల్లో కుందేల్లో దాక్కోవడం? అడవిలో సింహంలాగా ధైర్యంగా ధీమాగా లోపలికి వెళ్ళండి. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటం నా తప్పు. పప్ప అమ్మని మళ్ళీ ఏమీ అనకుండా ఏదో ఒకటి చేయాలి.